Daily. Taste the Daily. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతుంది. షేక్పేట్ పోలింగ్ బూత్ 30లో ఈవీఎంలు మొరాయించాయి. దాంతో రిజర్వ్ ఈవీఎంలతో పోలింగ్ కొనసాగిస్తున్నారు. శ్రీనగర్ కాలనీ నాగార్జున కమ్యూనిటీ హాల్లో పవర్ కట్ లో ఓటర్లు ఇబ్బంది పడ్డారు. ఎల్లారెడ్డిగూడ నవోదయ కాలనీ పోలింగ్ బూత్ లో బీఆర్ఎస్ అభ్యర్థి సునీత తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతుంది. షేక్పేట్ పోలింగ్ బూత్ 30లో ఈవీఎంలు మొరాయించాయి. దాంతో రిజర్వ్ ఈవీఎంలతో పోలింగ్ కొనసాగిస్తున్నారు. శ్రీనగర్ కాలనీ నాగార్జున కమ్యూనిటీ హాల్లో పవర్ కట్ లో ఓటర్లు ఇబ్బంది పడ్డారు. ఎల్లారెడ్డిగూడ నవోదయ కాలనీ పోలింగ్ బూత్ లో బీఆర్ఎస్ అభ్యర్థి సునీత తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇంకా బోరబండ నుంచి మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? సందీప్, జూబ్లీ నేపథ్యంలో ఉదయం 7 గంటల నుంచి అయితే పోలింగ్ ప్రారంభమైంది. ప్రస్తుతానికి మనం వచ్చేసి బోరబండలోని పోలింగ్ కేంద్రం వద్ద అయితే ఉన్నాము. ప్రస్తుతం ఇక్కడ పోలింగ్ సరళి అయితే కొనసాగుతా ఉంది. షార్ప్ గా 7 గంటలకైతే పోలింగ్ ప్రక్రియ అనేది స్టార్ట్ అవడం అయితే జరిగింది. దీంట్లో పోలింగ్ స్టేషన్ కు లోపలైతే కొద్దిగా లైటింగ్ ప్రాబ్లం ఉందని చెప్పేసి అయితే పోలింగ్ స్టార్ట్ కాకముందు నుంచి కూడా లోకల్ గా ఉన్నటువంటి స్థానికులు అయితే అధికారులు ఇక్కడ ఉన్నటువంటి పోలింగ్ సిబ్బందికి అయితే ఫిర్యాదు అయితే చేయడం జరిగింది. ఇప్పటికీ కూడా ఆ ఫిర్యాదుకు సంబంధించి ఎలాంటిది అయితే క్లారిఫికేషన్ అనేది రాలేదు. లోపల ఉన్నటువంటి లైటింగ్ తక్కువగా ఉండడం వల్ల దీంట్లో పూర్తిగా ఏర్పాటు చేసినటువంటి సీసీ కెమెరాలు అయితే పూర్తిగా లైటింగ్ కు సరిపోవడం లేదంటూ సీసీ కెమెరాలలో కూడా దృశ్యాలు ఎవరు లోపలికి వెళ్తున్నారు, ఎవరు ఓటేస్తున్నారన్న దృశ్యాలు కూడా కనపడట్లేవు అని చెప్పేసి లోపల ఉన్న అధికారులు కూడా నోడల్ అధికారులకైతే ఉన్నటువంటి అధికారులకైతే తెలపడం అయితే జరిగింది. ప్రస్తుతం మనం పోలింగ్ స్టేషన్ ఉన్నటువంటి 314, 315, 316 పోలింగ్ స్టేషన్ వద్ద అయితే చూస్తా ఉన్నాము. ఒక లైన్ మహిళలు ఒక వైపుగా పురుషులు అయితే నిలబడినటువంటి పరిస్థితి. పూర్తిగా దీనికి సంబంధించిన ఏర్పాట్లు అయితే అధికారులు పూర్తిగా చేశారు. దీనికి పోలింగ్ సిబ్బంది అయితే కొద్దిగా ఇద్దరు వ్యక్తులను అయితే ఏర్పాటు చేసి ఎక్కడైతే భారత తరపున అదేవిధంగా ప్రభుత్వం తరపున అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇచ్చినటువంటి కార్డులను చూసి వాళ్ళకి సంబంధించిన పోలింగ్ స్లిప్పులను అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. దాన్ని తీసుకున్నటువంటి ఓటు వేయడానికి వచ్చినటువంటి ఓటర్లు అయితే లోపలికి వెళ్లిన తర్వాత వాళ్ళు లోపలికి వెళ్లి పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఓటు హక్కును అయితే వినియోగించుకోవడం జరుగుతుంది. దీంట్లో పోలింగ్ సంబంధించిన జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పూర్తిగా 4 లక్షల పైచిలకు ఓట్లు అయితే ఉన్నాయి. దీంట్లో ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో 58 మంది అభ్యర్థులు అయితే బరిలో ఉండడం అయితే జరిగింది. దీనికి సంబంధించినటువంటి అభ్యర్థుల జాబితాలను కూడా ఇక్కడ సంబంధించి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో దాన్ని పోలింగ్ స్టేషన్ కు కూడా అయితే అధికారులు అయితే అంటించడం అయితే జరిగింది. ముందుగా ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులను అదేవిధంగా తర్వాత స్టేట్ పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు తర్వాత ఇండిపెండెంట్ అభ్యర్థులను అయితే ఇక్కడైతే లిస్ట్ అవుట్ చేయడం అయితే జరిగింది. చివరగా చూసుకున్నట్లయితే 59వ దాంట్లో నోటాకు సంబంధించి ఎవరైతే అభ్యర్థులు ఇష్టం లేనటువంటి వారు ఉన్నారో వాళ్ళు నోటాకు కూడా వేసి ఓటు హక్కును వినియోగించుకునే విధంగా అయితే పూర్తిగా ఇక్కడైతే స్టిక్కర్ పోస్టరింగ్ అయితే అంటించడం అయితే జరిగింది. దీనికి ప్రభుత్వం నుంచి ఏదైతే ఓటర్ ఐడి కార్డు అదేవిధంగా కొన్ని గుర్తింపు ఉన్నటువంటి ఐడి కార్డులు తీసుకుని వచ్చిన వారిని మాత్రమే లోపలికి అయితే అనుమతిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా దీంట్లో బోరాబండ్లకు సంబంధించినట్టు ఒక్కొక్క పోలింగ్ స్టేషన్ లో అయితే దాదాపుగా 700 నుంచి 800 ఓట్లు అయితే ఉన్నాయని తెలుస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే మనము 314 పోలింగ్ స్టేషన్ వద్ద ఉన్నాము. అధికారులు అయితే ఇక్కడికి వచ్చినటువంటి వారికి పోలింగ్ స్లిప్పులను అందిస్తూ ఉన్నారు. అదేవిధంగా క్యూ లైన్ లో
ఉన్నారు. దీంట్లో లోపలికి వెళ్ళినటువంటి వరకు దాదాపుగా ఒక 5 నిమిషాలు 3 నిమిషాల నుంచి 5 నిమిషాల సమయం అయితే ఓటు వేయడానికి అయితే తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి 139 ప్రాంతాలలో 407 పోలింగ్ స్టేషన్లు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో 400 పోలింగ్ స్టేషన్లలో అయితే 226 సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ స్టేషన్లు ఉన్నట్లుగా అయితే అధికారులు అయితే గుర్తించడం జరిగింది. దీంట్లో బోరబండకు సంబంధించినటువంటి బోరబండ డివిజన్ లో కూడా కొన్ని సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ స్టేషన్లు ఉన్నట్లుగా అధికారులు గుర్తించి అక్కడ పటిష్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ బోరబండలో కొంత మేరకు మైనారిటీలు అదేవిధంగా కొంతవరకు స్లమ్ ఏరియా ఉండడం వలన ఇక్కడ కొన్ని సమస్యాత్మక కేంద్రాలను అయితే గుర్తించినటువంటి అధికారులు సీసీ కెమెరాల ఆధారంగా అయితే పూర్తిగా డ్రోన్ కెమెరాలతో కూడా పర్యవేక్షిస్తున్నట్టుగా అయితే పోలీసు ఉన్నతాధికారులు అయితే తెలపడం అయితే జరిగింది. దీనికి సంబంధించి ఈ బోరబండ ప్రాంతంలో ఉన్నటువంటి 314, 315, 316 పోలింగ్ స్టేషన్ల వద్ద అయితే ఇది ఒక జంక్షన్ లాగా ఇక్కడ ఉండడంతో అయితే ఇక్కడ పబ్లిక్ ఎక్కువగా ఉండడం అదేవిధంగా బస్ స్టేషన్ కూడా ఉండడం వల్ల కొద్ది ఇబ్బందికరమైన వాతావరణమే కనిపిస్తూ ఉంది. దీనికి ఇక్కడ పోలింగ్ స్టేషన్లకు దూరంలో 100 మీటర్ల దూరంలో అయితే అభ్యర్థులకు సంబంధించి పార్టీ అభ్యర్థులకు సంబంధించినటువంటి వాళ్ళనైతే అక్కడైతే ఉంచి అక్కడి నుంచి ఇక్కడికైతే అభ్యర్థులకు స్లిప్పులు ఇచ్చి అయితే ఓటు వేయడానికి వచ్చినటువంటి వారికి స్లిప్పులు అందించి ఇక్కడైతే పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మొత్తంగా బోరబండలోని సమస్యాత్మకమైన ప్రాంతాలను గుర్తించినటువంటి అధికారులు కొంతమంది కేంద్ర బలగాలతోనే అదేవిధంగా స్టేట్ సంబంధించినటువంటి పోలీసులతోనైతే భద్రతా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. ఇప్పటికీ ప్రస్తుతానికైతే కొంతమంది లైన్ లో తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఇక్కడ లైన్ లో వేచి ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ అసలు ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పూర్తిగా రోడ్లు కూడా ఇక్కడ నిల్చున్నటువంటి ప్రదేశంలో కూడా పూర్తిగా బురదమయంగా ఉన్నటువంటి పరిస్థితి. పోలింగ్ స్టేషన్ వద్ద పూర్తిగా బురదమయంగా ఉండడము చిందరవందరగా ఉండడం గలీజ్గా ఉండడం అయితే చూస్తా ఉన్నాము మనము. అయితే వాళ్ళు కూడా అదే బురదలో అయితే ఓటర్లు నిల్చొని ఇక్కడ ఓటు వేయడానికి తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అయితే నిల్చున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కొంతమంది ఓటర్లను అయితే అడిగి తెలుసుకుందాం ఇక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళు కావాల్సినటువంటి ఏర్పాట్లు చేశారా లేదా అనేది ఓటర్లు అడిగి తెలుసుకుందాము. చెప్పండి, ఇక్కడ ఓటర్లు ఇక్కడ ఓటు వేయడానికి వచ్చారు, ఇక్కడ స్లమ్గా ఉంది, పూర్తిగా గలీజ్గా ఉంది, మీకు ఏర్పాటు కరెక్ట్ చేశారు? పర్లేదు, రోజు వచ్చే వాటర్ అసలు డ్రైన్ వాటర్ కాదు, అది మాంజీరా వాటర్ ఇల్లు కడుక్కుంటారు కదా, అవి వస్తూ ఉంటాయి. అన్ని ఏర్పాట్లు పూర్తిగా చేశారా? మీకు ఏమైనా లేట్ అవుతుందా, ఇబ్బందికరంగా? ఏం ఇబ్బంది లేదు, డ్యూటీకి వెళ్ళాలని తొందరగా వచ్చింది. డ్యూటీకి వెళ్ళడము రెగ్యులర్ గా జరిగేటువంటి వాటర్ తోనే ఇక్కడ బురదమయమైందని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే లోపల మాత్రము సీసీ కెమెరాలు ఏదైతే ఓటు హక్కును ఎవరు వినియోగించుకుంటున్నారు, ఎవరు వస్తున్నారు అనే విధంగా దాన్ని చూడడానికైతే పూర్తిగా ఎన్నికల అధికారులు అయితే సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. కానీ ఆ సీసీ కెమెరాలు లోపల ఉన్నటువంటి లైటింగ్ సరిగా పనిచేయకపోవడంతో సీసీ కెమెరాలు ఉన్నటువంటి దృశ్యాలు అయితే పూర్తిగా కనపడతలేవని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నారు. దీంట్లో బోరబండకు సంబంధించినటువంటి కొన్ని సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలను ఏదైతే దీనికి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి కేంద్ర బలగాలు కావచ్చు అదేవిధంగా స్టేట్ పోలీస్ కానీ పూర్తిగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇప్పుడిప్పుడే పోలింగ్ స్టార్ట్ అయ్యి దాదాపుగా 40 నిమిషాలే అవుతుంది. కాబట్టి ఓటర్లు తమ ఏదైతే ఉద్యోగాలకు వెళ్ళినటువంటి ఓటర్లు ఎవరైతే ఉన్నారో పనికి వెళ్లాల్సినటువంటి ఓటర్లు ఇప్పుడైతే ప్రస్తుతానికి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అదే కొద్దిసేపటి తర్వాత కూడా మరింత ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ లోకల్ గా ఉన్నటువంటి స్థానికులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ బోరబండలో చూసుకున్నట్లయితే కొన్ని సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలలో డ్రోన్ కెమెరాల ఆధారంగా ఏదైతే ఎలక్షన్ కమిషన్ అయితే ఎన్నికల జిల్లా అధికారి కర్ణన్ ఆదేశాల మేరకు అయితే తఫ్సీర్ ఇక్బాల్ పోలీస్ అధికారి అయితే ఇక్కడ డ్రోన్ కెమెరాలను ప్రయోగించి ఇక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి అయితే దీంట్లో మొత్తంగా ప్రతి పోలింగ్ స్టేషన్ కు సంబంధించి 4 ఏదైతే ఓటు వేయడానికైతే బ్యాలెట్ కు సంబంధించినటువంటి యంత్రాలు 4 ప్రతి పోలింగ్ స్టేషన్ కు సంబంధించి 4 బ్యాలెట్ యంత్రాలను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు చేసినటువంటి ఓటును చూసుకోవడానికి వీవీప్యాట్ ఏదైతే ఉందో ఒక వీవీప్యాట్ ను కూడా ఏర్పాటు అయితే చేయడం జరిగింది. ప్రతి పోలింగ్ స్టేషన్ లో ఒక ఓటర్ ఏదైతే 58 మంది కంటెస్టెడ్ ఉన్నారో వారి తరపున ఒక ఏజెంట్ అయితే అధికారులు అయితే నియమించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నాము ఇక్కడ పోలింగ్ స్టేషన్ కు దగ్గరలో వచ్చినటువంటి కొంతమందిని అయితే అక్కడి నుంచి వెళ్లగొడుతున్నటువంటి పరిస్థితిని అయితే మనం బోరబండ పరిసర ప్రాంతాల్లో చూస్తున్నాము. అయితే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి 3 పోలింగ్ స్టేషన్లకు సంబంధించి అయితే అధికారులు పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. పోలింగ్ స్టేషన్లకు సమీపంలో కూడా ఆ పోలీసు వాహనానికి సంబంధించి ఎలాంటి ఘటనలు జరిగినా ఎలాంటి దృశ్యాలైనా గొడవలు జరిగినా
క్యాప్చర్ చేసుకోవడానికి పోలీస్ వెహికల్ కి సంబంధించినటువంటి ఒక కెమెరాను కూడా ఇక్కడ ఏర్పాటు చేసి పూర్తిగా అక్కడ రికార్డ్ అయ్యే విధంగా అవాంఛిత ఘటనలు జరగకుండా, ఎలాంటి ఇబ్బందులు జరగకుండా సీసీ కెమెరాలు కూడా పోలింగ్ స్టేషన్ వద్ద అయితే ఒక పోలీస్ వెహికల్ కి సంబంధించినటువంటి సీసీ కెమెరాను కూడా ఇక్కడ ఏర్పాటు అయితే చేయడం జరిగింది. ఇక్కడ మనం ప్రస్తుతం అయితే చూస్తున్నాము, ఈ ఓటర్ హక్కును వినియోగించడానికి మహిళలు కూడా, పురుషుల కంటే మహిళలు కూడా ఎక్కువగా ఓటు హక్కును వినియోగించుకోవడానికి అయితే లైన్ లో వేచి నిల్చున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వాళ్ళు ఎంతసేపటి నుంచి నిల్చున్నారు, వాళ్ళు ఓటు వినియోగించుకోవడానికి ఎంత టైం పడుతుందో అడిగి తెలుసుకుందాం. అమ్మ, ఎంతసేపు అవుతుంది మీరు వచ్చి? నేను ఒక 15 minutes అవుతుంది. 15 minutes ఇక్కడే వేచి ఉన్నారు. లోపలికి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది? ఇప్పుడు చూడాలి, ఎంతసేపు అవుతుందో తెలియదు, మాకు కూడా ఐడియా లేదు. అన్ని ఏర్పాట్లు చేశారు, స్లోగానే ఉంది కొద్దిగా అయితే లోపల. చెప్పండి, మీరు ఎంతసేపు? నేను ఇప్పుడే వచ్చి ఒక 10 minutes అవుతుంది. ఏర్పాట్లు పూర్తిగా చేశారా? పోలీసులు కరెక్ట్గా ఇస్తున్నారు? ఇస్తున్నారు, కొన్ని క్లిప్స్ అన్నీ ఉన్నాయి. లోపలికి చూసుకున్నట్లయితే మహిళలు చాలా మంది తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అయితే ఇక్కడ వేచి చూస్తున్నటువంటి పరిస్థితి. దీంట్లో పోలింగ్ స్లిప్పులు ఎప్పటికప్పుడు అందిస్తున్నప్పటికీ కూడా లోపలికి వెళ్లే సమయంలో ఓటు హక్కును వినియోగించుకోవడానికి మాత్రం దాదాపుగా 10-15 నిమిషాల నుంచి వేచి చూస్తున్నాము. అయినప్పటికీ కూడా కొద్దిగా పోలింగ్ సరళి అనేది ఆలస్యం అవుతుందని చెప్పేసి ఇక్కడ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వచ్చినటువంటి మహిళలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక చూసుకున్నట్లయితే మనం ప్రస్తుతం 314 నుంచి 315 పోలింగ్ స్టేషన్ కు వెళ్ళినట్లయితే ఇక్కడ పూర్తిగా దీనికి సంబంధించి అధికారులు అయితే, పోలీసులు అయితే పూర్తిగా బందోబస్తు అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ రోడ్డు పైనే ఉన్నటువంటి బస్తీ దవాఖానలో అయితే 316కు పోలింగ్ స్టేషన్ అయితే ఏర్పాటు అయితే చేయడం జరిగింది. ఈ పోలింగ్ స్టేషన్ కి సంబంధించి ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అయితే పోలీసులు అయితే పూర్తి భద్రత అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ దాదాపుగా రెగ్యులర్ గా జరుగుతున్నటువంటి బస్ స్టేషన్ ఇక్కడ ఉండడం వల్ల ప్రజలకు ఇబ్బంది కలగకుండా, అదేవిధంగా పోలింగ్ కు వచ్చే వారికి కూడా ఇబ్బంది కలగకుండా అయితే అధికారులు అయితే పూర్తి ఏర్పాట్లు చేసి, పోలీసులు అయితే పూర్తి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ప్రతి జూబ్లీ హిల్స్ లో జరుగుతున్నటువంటి ఉప ఎన్నికల్లో ప్రతిసారి జరిగినటువంటి 2018 కావచ్చు, 2014 కావచ్చు, 2023 ఎలక్షన్ లో చూసుకున్నట్లయితే పోలింగ్ అనేది దాదాపుగా 45 నుంచి 50% మేరనే జరిగింది ఇప్పటి వరకు జరిగినటువంటి పర్సెంటేజ్ లో. కానీ ఈసారి అదే అధికారులు ఏ విధంగా అయితే జీహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, ఎలక్షన్ అధికారులు కావచ్చు, దాదాపుగా ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి చాలా అవేర్నెస్ కార్యక్రమాలను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అవేర్నెస్ కార్యక్రమాలు ఏర్పాటు చేయడము, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి కానీ, అదేవిధంగా ఇతర పార్టీలు కూడా కానీ పూర్తి స్థాయిలో ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికలపైన దృష్టి సారించడంతో అయితే ఈసారి పోలింగ్ శాతం కూడా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి అంచనా ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించినటువంటి పోలింగ్ స్టేషన్ల వద్ద అయితే ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద కూడా ఇలాంటి డమ్మీకి సంబంధించినటువంటి ఒక పోలింగ్ డేటు, అదేవిధంగా డమ్మీకి సంబంధించినటువంటి బ్యాలెట్ యూనిట్లను కూడా ఏర్పాటు చేసి, బ్యాలెట్ యూనిట్లు ఎలా నొక్కాలి, ఎలా యూజ్ చేసుకోవాలని చెప్పేసి ఒక డమ్మీ బ్యాలెట్ యూనిట్ కూడా ఏర్పాటు చేసి అక్కడ పోలింగ్ స్టేషన్ వద్ద అయితే అధికారులు అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాము. ఇక్కడ ఊరబండలో ఉన్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతానికి ఇప్పుడిప్పుడే కొంతమంది పోలింగ్ సంబంధించినటువంటి తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికైతే ఇక్కడకు బయలుదేరి వస్తా ఉన్నారు ఓటర్లు. మహిళలు దాదాపుగా ఇక్కడ 10 నుంచి 15 నిమిషాల సమయం వేచి ఉన్నప్పటికీ తమకు ఇంకా కూడా ఓటు హక్కును వినియోగించుకునే టైం రాలేదని చెప్పేసి ఆఫీసులకు వెళ్లే సమయం అవుతుంది. అయినప్పటికీ కూడా మాకు ఇంకా టైం పడుతుందని చెప్పేసి మహిళలు, అదేవిధంగా పురుషులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సందీప్, శివాంటి కొన్ని చోట్ల డబ్బు, మద్యం, అలాగే చీరలు పంపిణీ చేసినట్టు కూడా చాలా ఆరోపణలు వస్తున్నాయి. దీనికి సంబంధించి అధికారులు ఏమన్నా చర్యలు తీసుకుంటున్నారా? ఇప్పటికైతే ఈ పోలింగ్ స్టేషన్ల వద్ద అయితే ఏర్పాటు చేసినటువంటి పూర్తి బందోబస్తులో అయితే నిన్న జరిగిన ఘటనలో కొన్ని ఏరియాలలో అయితే మద్యము, డబ్బు పంపిణీ చేసినారని చెప్పేసి పలు వార్తలు అయితే రావడం జరిగింది. అయితే దీంట్లో ఇప్పుడు ప్రస్తుతానికైతే పోలింగ్ అయితే స్టేషన్లు ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఆ పోలింగ్ స్టేషన్లకు సంబంధించి దాదాపుగా 100 మీటర్ల దూరంలో అయితే వివిధ పార్టీలకు చెందినటువంటి లోకల్ గా ఉన్నటువంటి వాళ్ళ కోసం అయితే వాళ్ళు 100 మీటర్ల వరకు బార్డర్ ఏర్పాటు చేసి, బార్డర్ అవతలని మాత్రం వాళ్ళని ఉంచడం అయితే జరుగుతుంది. ఎలాంటి ఇబ్బందులు జరగకుండా అయితే ఏమన్నా కంప్లైంట్స్ ఉన్నా కూడా లోకల్ గా అక్కడ ఉన్నటువంటి పోలీసులు, అదేవిధంగా సెంట్రల్ కి సంబంధించినటువంటి పోలీసులు కానీ, స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు కూడా అక్కడ వాళ్ళని పర్యవేక్షిస్తా ఉన్నారు. అదేవిధంగా డ్రోన్ కెమెరాలతో, అదేవిధంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పోలీసులు కూడా ప్రజలు ఎవరు కూడా గుమిగూడకుండా, ఎలాంటి మద్యం కానీ డబ్బులు కానీ పంపిణీ చేయకుండా, అదేవిధంగా కట్టుదిట్టమైన చర్యలు చేశామని చెప్పేసి అయితే పోలీసు అధికారులు అయితే చెప్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్టయితే బోరబండలో కూడా 3 పోలింగ్ స్టేషన్లు కూడా
ఒకే దగ్గర ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ ఉండడంతోనైతే పోలీసులు పూర్తిగా సరౌండింగ్ అయితే చుట్టుముట్టడం అయితే జరిగింది. దీనిలో 3 అంచెల భద్రత ఏర్పాటు చేసినట్లయితే ఎన్నికల అధికారి ఎవరైతే జిల్లా ఎన్నికల అధికారి ఉన్నారో కరోనా అయితే తెలపడం అయితే జరిగింది. దీనికి సంబంధించి ఎలాంటి ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చిన వారితో మాట్లాడకుండా అదేవిధంగా ఎలాంటి ప్రలోభాలకు గురి చేయకుండా అయితే పోలీసులు అయితే బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైనా లోపలికి వచ్చే ప్రయత్నం చేసినా కూడా వెంటనే అక్కడ ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్ వద్ద ఉన్నటువంటి పోలీస్ అధికారులు కావచ్చు, పోలింగ్ సిబ్బంది కావచ్చు, వాళ్ళని వెంటనే బయటకైతే పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది సార్. శివ, అంటే మొత్తం బోరబండలో ఎంతమంది ఓటర్లు ఉన్నారు? అంటే గతంలో పోలింగ్ శాతం తక్కువ నమోదైంది, ఈసారి పోలింగ్ శాతం ఏమైనా పెరిగే అవకాశాలు ఉన్నాయి అక్కడ? బోరబండ డివిజన్ కు చూసుకున్నట్లయితే పూర్తిగా 45 నుంచి 50,000 వరకు ఓటర్లు ఉన్నారని తెలుస్తుంది. దీంట్లో పోలింగ్ శాతం వచ్చేసి దాదాపుగా 40 నుంచి 45%. గతంలో 2014 కావచ్చు, 2018 కావచ్చు, 2023 సంవత్సరంలో కూడా 40 నుంచి 50% మేరకు మాత్రమే పోలింగ్ శాతం అనేది నమోదైతే అవ్వడం అయితే జరిగింది. ఈసారి పోలింగ్ ఉప ఎన్నిక కావడంతో దీంట్లో ఎక్కువగా ప్రధాన పార్టీలకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అయితే ఎన్నికల అధికారులు కూడా పూర్తిగా ఓటింగ్ హక్కును వినియోగించుకోవాలి. 18 సంవత్సరాల పైన ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలి, భారత రాజ్యాంగాన్ని కాపాడాలి అని చెప్పేసి అయితే ఒక నినాదంతో అయితే ప్రజల్లోకి తీసుకెళ్లి ఆ ప్రజలపైన ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఒక అవేర్నెస్ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అయితే దీని ఆధారంగానే పూర్తిగా ఎప్పుడైనా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా ఎన్నికలు ఉండడంతో ఎవరు కాన్స్టిట్యూన్సీకి వాళ్ళు పరిమితమై వాళ్ళ పనులు చేసుకునే ఉండేవారు. అయితే దీనికి ఇప్పుడు ఈ రోజు వచ్చినటువంటి ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి ఉప ఎన్నికల నేపథ్యంలో దీంట్లో రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ కూడా అదైతే అధికార పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన, బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు పూర్తిగా కూడా ఇక్కడ వచ్చి ప్రచారం చేయడము, ఓటు హక్కు పైన దీంట్లో ఓటు హక్కును వినియోగించుకొని రాజ్యాంగాన్ని కాపాడాలన్న ఉద్దేశంతో అయితే ప్రతి ఒక్కరికి కూడా అవేర్నెస్ కార్యక్రమం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే జనరల్ గా చూసుకున్నట్లయితే తెలంగాణ వ్యాప్తంగా కూడా ఓటు హక్కును వినియోగించుకోవడానికి దీంట్లో ఇక్కడ ఉండేటువంటి వాళ్ళకు వివిధ జిల్లాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడ రెంట్కు ఉండడము, అదేవిధంగా తమ ఊర్లకు వెళ్లి సొంత ఊర్లకు వెళ్లి అక్కడ ఓటు హక్కును వినియోగించుకునే వారు ఉంటారు. అయితే ఈ నేపథ్యంలోనే ఈసారి జరుగుతున్నటువంటి ఉప ఎన్నికల్లో ఓన్లీ కేవలం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మాత్రమే ఎన్నికలు జరుగుతుండడంతో ఇక్కడ మాత్రం ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈసారి 50% కంటే గతంలో జరిగినటువంటి ఎలక్షన్ల కంటే 2023 ఎలక్షన్ల కంటే ఈసారి పోలింగ్ శాతం ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది సార్. అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి శివ? అంటే ఒక్క ఓటర్కి ఎంత సమయం పడుతుంది? ఏమైనా సంఘటన జరిగితే ఏంటి పరిస్థితి? ప్రస్తుతానికి ఇక్కడ అయితే పూర్తిగా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. దీనిలో 85 సంవత్సరాలకు పైబడినటువంటి కొంతమంది వృద్ధుల కోసం కూడా ముందుగానే ఎన్నికల అధికారులు అయితే ముందుగానే ఓటించుకునే అవకాశాన్ని కల్పించినప్పటికీ దాదాపుగా 101 మంది మాత్రమే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఉప ఎన్నికల్లో తమ ఓటు హక్కును ముందుగానే వినియోగించుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. తర్వాత ఇక్కడకు వస్తున్నటువంటి కొంతమంది వృద్ధులు కావచ్చు, అదేవిధంగా హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే వీల్ చైర్లు కూడా అక్కడ ఏర్పాటు చేసి ప్రతి పోలింగ్ స్టేషన్ కు ఒక వీల్ చైర్ ను, అదేవిధంగా వాళ్ళని ఆటో లేదా ఏదైనా స్పెషల్ వెహికల్ లో వస్తే వాళ్ళని దింపేసి వీల్ చైర్ ద్వారా లోపలికి తీసుకెళ్లడానికి అయితే అధికారులు అయితే కొంతమంది 2 అసిస్టెంట్లను కూడా ఏర్పాటు చేశారని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి దాంట్లో వీళ్ళు వీల్ చైర్ ద్వారా తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ ఇక్కడ ర్యాంప్ గానీ అదేవిధంగా మెట్లు కూడా చూసుకున్నట్లయితే చాలా ఎత్తుగా ఉన్నటువంటి పరిస్థితి. 316 అదేవిధంగా 314 పోలింగ్ స్టేషన్ లో చూసినట్లయితే ఏర్పాటు చేసినటువంటి సిమెంట్ దానిపైకి కూడా ఆ వీల్ చైర్ ను లోపలికి తీసుకెళ్లాలంటే కూడా కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణం ఉందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా లోపలికి వెళ్ళినప్పటికీ కూడా పోలింగ్ స్టేషన్ లో జరుగుతున్నటువంటి పోలింగ్ సరళి మాత్రం చాలా ఆలస్యంగా జరుగుతుందని చెప్పేసి ఆ ఓటు వేయడానికి వచ్చినటువంటి మహిళలు అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు మనతో మాట్లాడినటువంటి వాళ్ళు కూడా దాదాపుగా వచ్చి 15 నుంచి 20 నిమిషాలు అవుతుంది, పోలింగ్ సరళి ఆలస్యంగా జరుగుతుంది, లోపల కొన్ని మిషనరీ ప్రాబ్లం కారణంగానా లేకపోతే లోపల ఉన్నటువంటి సిబ్బంది ఆలస్యం చేయడం ద్వారా కానీ ఒక్కొక్క ఓటరు ఓటు వేయడానికి తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి లైన్ లో నిల్చోవడానికి దాదాపుగా 15 నుంచి 20 నిమిషాల సమయం పడుతుందని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది సందీప్. Right. Thank you, Shiva.
జూబ్లీహిల్స్ ఓటర్స్ అందరికి ఏం చెప్తారు? ఓటేమని చెప్పు. చెప్పండి ఓటేమని. ఓటర్స్ అందరికి మీరు చెప్పండి. జూబ్లీహిల్స్ ఓటర్స్ అందరికి ఏం చెప్తారు? ఓటేమని చెప్పు. చెప్పండి ఓటేమని. ఓటర్స్ అందరికి మీరు చెప్పండి. జూబ్లీహిల్స్ ఓటర్స్ అందరికి ఏం చెప్తారు? ఓటేమని